రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసిన అవంతి శ్రీనివాసరావు గారు వైసీపీ పార్టీకి రిజైన్ చేశారు. సార్, ఎందుకు ఈ మనస్తాపం ఎందుకు కలిగింది మీకు? ఇప్పటి వరకు 2 దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేసి కూడా మీరు వైసీపీ పార్టీని వీడే పరిస్థితులు ఎందుకు సంభవించాయి? మనస్తాపమే లేదు, కొన్ని విధానాలు నచ్చగా, రెండోదేమో నా పర్సనల్ రీజన్స్ తోటి, అంతేగాని మనస్తాపం అనేది ఏం లేదు. ఆయన 2 సార్లు మనకు అవకాశం ఇచ్చారు జగన్ గారు, ధన్యవాదాలు. కానీ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకున్న వ్యక్తిని నేను ప్రజాసేవ చేయడానికి వచ్చాను. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి. స్టేబుల్ గవర్నమెంట్ ఉంటేనే మనకి ఏదైనా పెట్టుబడులు వస్తాయి, అభివృద్ధి చెందుతుంది. మన పక్క రాష్ట్రాలు చూస్తున్నాం ఎలా అభివృద్ధి చెందుతున్నాం. అది స్టేబుల్ గవర్నమెంట్ లేకుండా మనం అప్పుడే 5 నెలలు కూడా అవ్వకుండానే మనం దాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం అనేది మంచిది కాదని నా ఆలోచన. అంటే శ్రీనివాసరావు గారు చాలా అభివృద్ధి పనులు చేశారు, అయినా కానీ ప్రజలు దగా చేశారు. దీంతో ఓటమిని తట్టుకోలేకపోతున్నారు అని మీ కార్యకర్తలు అనుసరులు చెప్తున్నారు. దీని మీద అది కొంత వాస్తవం ఉంది. తట్టుకోలేకపోవడం అనేది కాదు, అది అసలు అర్థం కాలేదు ఎందుకు అంత తీర్పునిచ్చారు ప్రజలు అనేది. మనం ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా, ఎక్కడా కూడా ఎలాంటి అక్రమాలు చేయకుండా అందరికీ మంచిగా చేసాం. కానీ మరి ప్రజలు అలాంటి తీర్పునిచ్చారు. ఏదైనా ప్రజా తీర్పుని మన అందరం కూడా సరిసాగించాల్సింది. అంటే ఈ ఓటమి గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పారు, ఈవీఎంల గురించి, అది గురించి మీరేమనుకుంటున్నారు? అసలు అది మనకు తెలియదు కదా, తెలియకుండా మనం ఏం మాట్లాడతాం. ఇప్పుడు ఏదైనా కానీ అల్టిమేట్గా తీర్పు వచ్చింది, 6 నెలలు అయిపోయింది. సో మన అందరం కూడా దానికి కట్టుబడి ఉండాల్సింది.